ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఏంటి అంటే మనము టైం చూసుకొని ప్రాపర్గా మన లిస్ట్లో వేసుకొని చేయాలి, నెక్స్ట్ వేరే అనే సర్జరీస్తో అడ్జస్ట్ చేసి. సో ఎలెక్టివ్ సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ మీకు చెయ్యి ఇరిగింది, లోపల రిస్ట్ ఇరిగింది, దాన్ని అప్పటిదప్పుడు కూడా చేయగలుగుతాం. కానీ ఎందుకు చేయరు, ఎలెక్టివ్గా ఎందుకు చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఎలెక్టివ్ సర్జరీ ఉన్నప్పుడు మొత్తం టీమ్ ఉంటుంది మనకి. సో మనకి మార్నింగ్ అవర్స్లో మన వర్కింగ్ స్టాఫ్ కంప్లీట్లీ ఉంటారు హాస్పిటల్లో, లైక్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ నర్సెస్, టెక్నీషియన్స్, మనకు ఎంటైర్ సర్జికల్ టీమ్, అనెస్థిషియాలజిస్ట్ టీమ్. సో నైట్ డ్యూటీస్లో ఉండేది వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ థింగ్ ఫర్ ఎమర్జెన్సీ కేసెస్ కోసమే ఉంటాయి అవి. సో ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేసేంత కెపాసిటీనే ఉంటాయి. సో మేజర్ అమౌంట్ ఆఫ్ కేసెస్ మనకు మార్నింగ్ టైం అవుతాయి. సో అటువంటి టైంలో ఎలెక్టివ్ ఉన్న కేసుని మనం ఫాస్ట్గా చేసి ఎమర్జెన్సీలో చేసే అవసరం లేదు. ఎందుకంటే మనకి టీం అంతా ప్రాపర్గా లేదంటే మనకి రిజల్ట్స్ ఏమైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో కొన్ని థింగ్స్ ఎలెక్టివ్గా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫ్రాక్చర్స్, మనకి ఫ్రాక్చర్ ఫిక్సేషన్స్, ఎస్పెషల్లీ క్లోజ్ ఫ్రాక్చర్స్. మనకి ఇంకోటి ఏంటి అంటే మనకి లిగమెంట్ ఇంజరీస్, ఇటువంటివి. కొన్ని సర్జరీస్కి మనం ఎక్కువ టైం కావాలనే డెలిబరేట్గా ఆపుతాం. లైక్ సపోజ్ రేడియస్ ఫ్రాక్చర్ అయ్యింది ఆర్ ఫోరామ్ ఫ్రాక్చర్ అయింది, సమ్టైమ్స్ యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్ అయింది, వాటి వల్ల చాలా స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనం యూజువల్లీ సర్జికల్గా ఫిక్సేషన్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఆ వచ్చే ఎడిమాకి సమ్టైమ్స్ స్కిన్ క్లోజ్ అవ్వదు, కుట్లు పడకపోవచ్చు, ఆర్ సర్జరీ తర్వాత స్కిన్ మేజర్ కాంప్లికేషన్స్ రావచ్చు, వూండ్ హీలింగ్ ఇష్యూస్ రావచ్చు. సో అటువంటి వాటికి మనం ఇంకొన్ని డేస్ కూడా డిలే చేసి చెయ్యి ఎలివేషన్లో పెట్టి, కాలు ఎలివేషన్లో పెట్టి ఆ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత చేస్తాం.